తగ్గించుకుంటా సార్. ఒక 8-10 డిపార్ట్మెంట్ మాట్లాడతా సార్. ఇంపార్టెంట్ మాట్లాడదాం సార్. ఎస్సీ ఎస్టీ మన ఎస్టీల గురించి మాట్లాడుకుందాం సార్. దయచేసి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అధ్యక్ష, మనం ఎస్సీ వెల్ఫేర్ లో నిధుల గురించి ఎట్లా ఖర్చు పెడుతున్నారో చెప్పిన అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్ కు 3,267 కోట్లు బడ్జెట్ లో కేటాయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సాక్షిగా ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు 28 కోట్లు మాత్రమే. ఇది ఏ రకంగా దళిత సమాజాన్ని ఉద్ధరించే పద్ధతి ఇది? అదేవిధంగా నిధుల సంగతి చూస్తే అట్లా. ఇంకోటి అధ్యక్ష, ఒకవైపు నిధుల్లో కోత పెడుతూ దళితుల జీవనాధారమైనటువంటి అసైన్డ్ భూములను కాజేసే ద్రోహ చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, మిమ్మల్ని ఓనర్లు చేస్తాం అని ఘనంగా చెప్పారు అధ్యక్ష. కానీ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను అన్యాయంగా ఈ ప్రభుత్వం కాజేస్తా ఉంది. పారిశ్రామిక పార్కుల పేరు మీద, రోడ్ల పేరు మీద ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూములను నేను జిల్లాల వారీగా వివరాలు చెప్పడానికి రెడీగా ఉన్నా. డిస్కషన్ పెట్టండి. ఏ జిల్లాలో ఎంత ఎక్వైర్ చేసిండ్రు, ఎంత నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎన్ని ప్రపోజల్స్ పెట్టిండ్రో కూడా డీటెయిల్స్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈజ్ ఇట్ ఫెయిర్? ఇది మీకు న్యాయమా? దళితుల సార్ బ్లాంకెట్ గా ఇట్లా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఏమిటో ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములన్నింటినీ, అసైన్ చేసిన భూములన్నింటినీ వాళ్ళు ధరణి పేరు మీద తీసుకొని వచ్చి పార్ట్ బిలో పెట్టి పాప అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసిందే మీరు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో, చివరికి ఆదిలాబాద్ జిల్లాలో అధ్యక్ష ఒక ఊరైతే వెట్టి చాకిరి రిమూవల్ కింద ఇచ్చినటువంటి గ్రామానికి సంబంధించిన భూముల్ని ఇళ్లను కూడా లాక్కున్నారు అధ్యక్షుడు. అవాలేసిన ఏంటి వెట్టి దానికోసం ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు. వాటన్నింటినీ సరిచేసి ఈరోజు మీరు పార్టీ బిల్లు పెట్టి ఆ భూములన్నింటినీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ అడ్డగోలు పంపిణీ చేసి కావాల్సిన రకరకాల కొన్ని చోట్ల అయితే లేఅవుట్లు చేసి కూడా అమ్మేశారు అధ్యక్ష. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళు లేఅవుట్ చేసి అమ్మారు, రిజిస్ట్రేషన్ చేద్దామంటేనేమో అది పిఓటి కింద ఉంది. చివరికి కొనుక్కున్న వాళ్ళు అమ్మిన వాళ్ళు ప్రభుత్వం అన్ని గందరగోళ పరిస్థితుల్లో కొన్ని పెట్టారు. ఇట్లా అసలు చెప్పుకుంటూ పోతే ఏ జిల్లాలో కూడా ఏ పేదవాడి భూమిని కూడా వదిలిపెట్టలేదు. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఆ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ ద్వారా వచ్చిన మిగులు భూమిని అంతా ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసినా ఆ భూములన్నింటినీ కూడా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ధరణి ఆ బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఆనాడు ఎట్లయితే చెప్పామో ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి వాళ్ళ భూభారతి తీసుకొచ్చి ఆ భూభారతి ద్వారా ఆనాటి ప్రభుత్వాలు ఎవరికైతే పంపిణీ చేశామో ఆ జిల్లాల్లో వాటన్నిటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళ మేలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఏమంటారు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఇప్పుడు లేచి పాప అసైన్ చేసేటువంటి భూముల కోసం, ఎస్సీలు పంచిన భూముల కోసం మేమేదో ఏంటి మేమే ప్రొటెక్ట్ చేస్తున్నామని వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారు పేద దళిత కుటుంబాలపైన భూములేని నిరుపేదల జీవితాల నిస్సహాయతని మనం హాస్యాస్పదం చేసి మనం ఈ రకంగా మాట్లాడుకునే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. మేము సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన స్థాయిలో న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ పార్ట్ బిలో మీరు పెట్టి వాళ్ళు 10 ఏళ్ళు హింసించారు. వాటి సాధ్యాలతో న్యాయం చేసే క్రమంలో మేము ఉన్నాం. దయచేసి తప్పుదో పట్టించొద్దని వారికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము కూడా గుంటూరు నుంచి